So hello guys, welcome to my new vlog. సో ఈరోజు అయితే మనం వైజాగ్లో ఉన్న టాప్ 5 పానీపూరి ప్లేసెస్ని రేట్ చేయబోతున్నాము. సో దీంట్లో చాలా ప్లేసెస్ రాబోతున్నాయి. సో 1 by 1 మీరు ఈ వీడియోతో చూస్తారు. సో లెట్స్ గో. సో గైస్ వీఆర్ ఎట్ ద ఫస్ట్ టాప్ లడ్డు గోపాల్ అయితే వైజాగ్లో చాలా బాగుంటుంది. ఇక్కడ పానీపూరి కానీ పిజ్జా కానీ చాట్ అయితే చాలా బాగుంటాయి. సో ఫస్ట్ అయితే మనం లడ్డు గోపాల్కి వెళ్ళి పానీపూరి ట్రై చేసి మనకి దానికి రేటింగ్ ఇద్దాం. సో గైస్ ఇప్పుడైతే లడ్డు గోపాల్లో పానీపూరి టేస్ట్ చేస్తాము. పానీపూరిలో పానీ ఫ్లేవర్ చాలా బాగుంది, మసాలా కూడా ఓకే, బట్ పూరి అయితే కొంచెం గట్టిగా అనిపించింది నాకు. బట్ ఇక్కడ పానీపూరి అయితే చాలా బాగుంది. ఐ వుడ్ రేట్ అరౌండ్ 8.5 అవుట్ ఆఫ్ 10. రాహుల్ని రేటింగ్ తీసుకున్నాం. చెప్పాలంటే వైజాగ్లో ఎక్స్పెన్సివ్ పానీపూరి తినాలంటే అది ఈ ప్లేస్కి రావాలి. డైరెక్షన్ అయితే అందరికీ తెలిసిందే, వైజాగ్ ఉండేవాళ్ళకి మీరా కలెక్షన్స్ పక్కనే రామ్నగర్లో. కానీ సుభాష్ చెప్పినట్టు పానీపూరి గట్టిగా ఉన్నాయి, కానీ క్వాలిటీ అయితే ఎఫెక్ట్, ఎందుకంటే గ్లౌస్ అన్ని వేసుకుని చేస్తారు. ఇంకా మిగతా ఓవరాల్ అంతా నైస్. రేటింగ్ ఒక యాజ్ యూజువల్ 8 out of 10 ఇస్తాను. మనమైతే మన సెకండ్ స్పాట్కి వస్తాము. ఇదే ఇక్కడ వెన్నిస్ పక్కన ఉన్న పానీపూరి స్టాల్. ఇక్కడ ఎప్పుడు చాలా రష్గా ఉంటుంది. సో ఇక్కడైతే మనం పానీపూరి టేస్ట్ చేసి చెప్తాము. సో ఫస్ట్ అయితే ఇక్కడికి వెళ్ళి పానీపూరి తీసుకున్నాం. పానీపూరి తీసుకున్నాక మీకు టేస్ట్ చేసి తర్వాత రేట్ చేసి సో ఇప్పుడైతే మనం పానీపూరి తీసేసుకున్నాం. టేస్ట్ చేసి ఓకే అంటే పర్లేదు, బాగానే ఉంది. ఇక్కడున్న మిక్స్ అయితే ఇంకా నాకు అనిపించలేదు. ఓకే ఓకే వాటర్లో అంత ఫ్లేవర్ లేదు, అండ్ ఇదైతే ఫ్రెష్ ఉంది. బట్ దాంట్లో కంపేర్ చేస్తే ప్రైస్కి అయితే ఓకే, ఎందుకంటే హాఫ్ ప్రైస్. అంటే ఇందాక స్పీకింగ్తో కంపేర్ చేస్తే రేటింగ్ ఒక 6 out of 10 ఇస్తాను. ఆ 6 కూడా దానికి కొంచెం ప్రైస్కి పర్లేదు అన్నట్టు ఇస్తున్నాం. బట్ పానీపూరిలో పానీకి అయితే కొంచెం ఫ్లేవర్ అంటే బాగుంటుంది. సో గైస్ ఇప్పుడైతే ఇక్కడ పానీపూరి తిన్నాం కదా, ఐ వుడ్ రేట్ ఇట్ అరౌండ్ 6. ఎందుకంటే ఇక్కడ పూరి బాగుంది, మసాలా కూడా బాగుంది, బట్ పానీలో ఫ్లేవర్ లేదు. కొంచెం పానీ ఫ్లేవర్ ఇస్తూ ఉంటే బాగుండేది. బట్ ఎనీవేస్ ఇక్కడైతే చాలా రష్గా ఉంది. చాలా మంది లడ్డు గోపాల్లో కూడా అంతమంది లేదు ఇక్కడ ఉంది.
సో ఇప్పుడైతే మనం నెక్స్ట్ స్పాట్కి వెళ్ళిపోదాం. నెక్స్ట్ స్పాట్కి వెళ్ళాక కలుద్దాం. మనమైతే మన థర్డ్ స్పాట్ స్వీట్ ఇండియాకి వచ్చాము. స్వీట్ ఇండియాలో పానీపూరి చాలా ఫేమస్ అంట. ఆల్రెడీ ట్రై చేస్తున్నాం, బట్ ఇప్పుడు ట్రై చేసి దీన్ని రేట్ చేద్దాము కంపేర్ టు అదర్ పానీపూరీస్. సో ఫస్ట్ అయితే వెళ్ళి టోకెన్ తీసుకున్నాం. టోకెన్ తీసుకున్నాక కలుద్దాము. అప్పుడు వెళ్ళి పానీపూరి ట్రై చేద్దాం. ఇదైతే స్వీట్ ఇండియాలో పానీపూరి. పెద్ద థింకింగ్ ప్రాసెస్ తో అనలైజ్ చేసి చెప్పు. అంటే మరి అంత ఎక్కువ ఆలోచించి చెప్పాడు కదా. సో ఒక రేపు బాగుందిరా, ఇది క్రిస్పీగా ఉంది, బాగుంది. సో గైస్ ఇప్పుడైతే స్వీట్ ఇండియాలో పానీపూరి తినేస్తాము. ఐ వుడ్ రేట్ ఇట్ అరౌండ్ 9 out of 10. బాగుంది, ఫ్లేవర్ఫుల్గా ఉంది, వాటర్ బాగుంది, మసాలా బాగుంది, పూరి కూడా రుచిగా ఉంది. బట్ ఐ వుడ్ రేట్ ఇట్ అరౌండ్ 9 out of 10. సో ఇప్పుడు రాహుల్ అడుగుదాం, రాహుల్ ఎంత రేటింగ్ ఇస్తారో. నేనైతే జనరల్లీ చిన్నప్పటి నుంచి అయితే ఇక్కడే తింటున్నాను. నేను జనరల్లీ 9.5 out of 10 ఇస్తాను. ఎందుకంటే ఇక్కడ ప్రైస్ పెట్టినంత వర్త్ ఉంది. అండ్ మొత్తం క్వాలిటీ ఇంకా క్వాంటిటీ కూడా ఓకే, దానికి ప్రైస్కి నచ్చి బెటర్. 9.5. సో ఇప్పుడు వైజాగ్లో మోస్ట్ ఫేమస్ అంటే అంతమంది ఉన్నారు అంటే ఫేమస్ అనుకుంటాను, అందరు ఇక్కడికి వెళ్తారు. ఇది ఎక్కడంటే ఫ్రెష్ ఫ్రైస్ పక్కన విఐపి రోడ్ దగ్గర. ఇక్కడ కూడా పానీపూరి బాగుంటుంది, కొంచెం ట్యాంకీగా ఉంటుంది. సో ఇది కూడా మేము ట్రై చేసి దాన్ని రివ్యూ ఇస్తాం. సో మోస్ట్ రైట్ పానీపూరి వైజాగ్లో అందరూ కాలేజ్ కూడా ఇక్కడికి వచ్చి తింటారు. ఇంకా డబ్బులు ఎన్నో తింటారు, అన్ని కంపెనీ ఇక్కడికి వచ్చి తింటారు. సో ఇక్కడ పానీపూరి అయితే వర్త్ ఉంది. అక్కడ ఇంతమంది వస్తున్నారంటే పక్కా వర్త్ ఉంది. ట్యాంగీ స్వీట్ అన్ని మిక్స్ ఫ్లేవర్స్తో ఉంది. ప్రైస్కి అయితే చాలా వర్త్. పూరి బాగుంది, ఇంకా పానీపూరి ఓవరాల్ అంతా బాగుంది. పానీపూరి కూడా రేటింగ్ నేను 9 out of 10 చేస్తాను. సో గైస్ ఇక్కడైతే పానీపూరి ట్రై చేస్తుంది కదా, నేనైతే ఐ వుడ్ రేట్ ఇట్ అరౌండ్ 8.5 out of 10. యాక్చువల్లీ పానీపూరి కాదు, పుచ్కా, బెంగాలీ స్టైల్ పానీపూరి. ఇక్కడ ఈ వాటర్ కానీ మసాలా కానీ పూరి కానీ అన్నీ చాలా ఫ్రెష్గా ఉన్నాయి. చాలా బాగుంది గైస్. ఐ వుడ్ రేట్ ఇట్ అరౌండ్ 8.5 out of 10. సో ఇప్పుడు మనమైతే మన నెక్స్ట్ స్పాట్కి వెళ్దాం. నెక్స్ట్ స్పాట్కి వెళ్ళి దట్ విల్ బి అవర్ లాస్ట్ స్పాట్, దానికి వెళ్ళి కలుద్దాం. సో గైస్ మనమైతే మన ఫైనల్ స్పాట్ సర్వాణి స్వీట్స్ దగ్గర ఉన్న పానీపూరి దగ్గర ఉన్నాం. ఇదైతే ఉష్కోదయ జంక్షన్ దగ్గర ఉంటుంది. ఇక్కడ పానీపూరి అయితే నేను చాలా రోజులు ట్రై చేసి, బట్ బాగుంటుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నా. సో తిన్నాక రివ్యూ ఇద్దాం. సో ఫస్ట్ అయితే ఇప్పుడు పానీపూరి ఆర్డర్ చేస్తాము. పానీపూరి ఇస్తారు మనకి. సో చూద్దాం. సో యాక్చువల్లీ తెప్పించారు ప్లేట్ అండ్ గ్లాస్లో. ఇప్పుడు ట్రై చేస్తాం.
సో గైస్ ఇప్పుడైతే సర్వాణి స్వీట్స్ లో పానీపూరి తిన్నాము. నాకైతే పానీపూరి అంత నచ్చలేదు. వాటర్ కూడా అంత స్పైసీ లేదు, మసాలా స్పైసీ లేదు, పూరి కూడా చాలా గట్టిగా ఉంది. ఏదైతే ప్రీమిక్స్ పౌడర్ తో కలిపినట్టుంది వాటర్ అయితే. సో ఐ వుడ్ రేట్ ఇట్ అరౌండ్ 3 or 4 అయితే మ్యాక్స్. దానికంటే ఎక్కువ ఇవ్వడం కూడా వేస్తే. ఇప్పుడైతే రాహుల్ రివ్యూ చెప్తారు. సుభాష్ ఇచ్చిన రివ్యూ అవుట్ ఆఫ్ ఏంటో మరి తెలీదు 4 అయితే ఇచ్చాడు, నేనైతే 1.5 ఇస్తాను. ఎందుకంటే పెళ్లిలో ఇస్తారు కదా పానీపూరి కాంప్లిమెంటరీగా, అది ఇంకా బాగుంటుంది చెప్పాలంటే. ఇంకా పానీ అయితే ఎలాగ ఉందంటే అది హల్దీరామ్ చూస్తుంటారు కదా, లిటరలీ అదే ఉంది. ఇంకా పూరి లాస్ట్ పూర్తిగానే తినేసాను. వైజాగ్ లో ద బెస్ట్ బేకరీస్ టైప్ ఇలాంటివి ఉంటే సర్వాణి స్వీట్స్, స్వీట్ ఇండియా, ఇంకా లడ్డు గోపాల్. దీంట్లో ఎక్స్పెక్టేషన్స్ హై పెట్టుకుంటాం. దీని కట్టిన ప్రైస్ ఇవన్నీ ట్రై చేస్తే వేస్ట్ ఇది చెప్పాలంటే పోయింది. సో మేము ఈరోజు ట్రై చేసిన 5 స్పాట్స్ లో మాకు నచ్చిన పానీపూరి అయితే స్వీట్ ఇండియా ఫస్ట్ ర్యాంక్. దాని తర్వాత లడ్డు గోపాల్ తర్వాత ఫ్రెష్ చాయిస్ దగ్గర తిన్న పానీపూరి థర్డ్. యాక్చువల్లీ ఫ్రెష్ చాయిస్ థర్డ్ కాదు, ఫ్రెష్ చాయిస్ సెకండ్. ఫస్ట్ స్వీట్ ఇండియా, ఫ్రెష్ చాయిస్ సెకండ్, థర్డ్ అయితే లడ్డు గోపాల్, ఫోర్త్ అయితే మనం నీరూస్ దగ్గర తిన్నాం అది. అండ్ 5th స్పాట్ అయితే లాస్ట్ ర్యాంక్ అయితే దీనికే. ఎందుకంటే మేము 5th ట్రై చేసాం కాబట్టి దీనికి 5th స్పాట్ దొరికింది. ఇంకా ట్రై చేసి ఉంటే లీస్ట్ లోనే ఉండేది పక్క. ఇంకా వేరే మొత్తం తప్పే చేసుకున్నా ఇది లీస్ట్ అవుతుంది. సో మీకు ఈ బ్లాగ్ నచ్చింది అనుకుంటున్నాను. యాక్చువల్లీ మేము తిన్న స్పాట్స్ కాకుండా మీరేమైనా స్పాట్స్ మాకు సజెస్ట్ చేయొచ్చు. కమెంట్స్ లో సజెస్ట్ చేయండి, మేము అవి ట్రై చేస్తాం. ఇంకా ఈరోజు అయితే పానీపూరి ట్రై చేసాం. మీకు ఏమన్నా స్పెసిఫిక్ ఫుడ్ ట్రై చేయాలనిపిస్తే మాకు చెప్పండి, కమెంట్ చేయండి, మేము అది వెళ్ళి ట్రై చేస్తాం. ఇంకా బ్లాగ్స్ తీసుకుంటాం. సో మీకు ఈ బ్లాగ్ నచ్చింది అనుకుంటున్నా. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. టేక్ కేర్. బాయ్.